మళ్ళీ చెప్తున్నా, దయచేసి వినండి. మీరు ఆడోళ్ళు గట్టిగా ఉంటే ఏదైనా జరుగుతుంది. మీరు మీ మొగులను పట్టుకుని మీరు ఇళ్లలో మీ భర్తలను పిల్లలను పోలీసులు కొట్టాం ఓటు చేసినా మనకి ఎందుకు లేరా ఇళ్లలో కూర్చున్నారనుకో, ఏమున్నా మీ చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు గట్టిగా లేకపోతే ఏం జరగదు. మీరు ఇంకా ధైర్యం ఇవ్వాలా, తప్పదు. మనకున్నట్టు కాపాడుకోవాలనుకున్నా ఒక్కోసారి పోరాడాల్సి వస్తుంది. నిజమా కాదా? మీరు గట్టిగా నిలబడితే మేము కూడా ఎంతదాకైనా వస్తాం. మా మీద ఎన్ని కేసులైనా భయపడడం, ఇంకోటైనా భయపడడం. మీ తరఫున నిలబడతాం, పోరాడతాం. మీరు ఇళ్ళ కాడ కూర్చుంటే మాత్రం జరగదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడంట. అన్నా మీరు కూడా దయచేసి ఒకసారి వచ్చి సైట్ చూడండి. గతంలో ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఎట్లా పట్టాలు చేసినారు, దీన్ని ఎట్లా ఎక్స్టెండ్ ను ఎట్లా రస్తాలు ఎట్లా తీశారు అది చూడండి. దాన్ని మహేష్ రెడ్డి కొన్నాడు వెంకటాపురం. వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఆక్రమించుకున్నారు. జెండాలు బాధ్యత మీరు కూడా చూడరి. వాళ్ళని సచ్ చేయలేదు ఎంఆర్ఓ. మళ్ళీ ఆయన ఏం సమాధానం చెప్తాను నేను అడుగుతాను. అందుకే ఫోటోలు తీసుకుంటే కలెక్టర్ గారిని కూడా కలుస్తాను నేను. ఒక్కొక్క రస్తా 40-45 అడుగులు రస్తా పెట్టుకున్నారు. పొలాలకు పోనీకి రస్తా వేసుకున్నారు ప్లాన్. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, స్థలాలు లేని వాళ్ళకంతా స్థలాలు ఇస్తాం. రేపు ఉగాదికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇంటి పట్టాలు పంచుతున్నామని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ వాస్తవానికి జరుగుతుండేది వేరు. గతంలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ దాదాపు 30-35 సంవత్సరాల కిందట ఈ శ్రీశైలం నియోజకవర్గంలో, ముఖ్యంగా ఈ ఆత్మకూరు మండలంలో మా తండ్రి గారు బుడ్డా వెంకటరెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆ రోజు ఈ గ్రామాలలో, ఈ మండలంలోనే కాదు ఈ నియోజకవర్గంలో అంతా కూడా ప్రతి గ్రామంలో పేదవాళ్ళకందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఆ కాలంలోనే ఇల్లు కట్టడం కూడా జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామాలలో కూడా ఎన్నోసార్లు ఎవరైతే ఆ రోజు లబ్దిదారులు ఉన్నారో మాకు స్థలాలు చూపియండి, ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో గతంలో చూపించాము. కొంతమంది ఆర్థిక ఇబ్బందులలో ఉండి కొంతమంది కట్టుకోలేకపోయి ఉండొచ్చు. కానీ వీళ్ళు చేస్తా ఉండేది ఎట్లా ఉందంటే, ఈ రోజు బయటికి చెప్పుకోవడమేమో ప్రజలను మభ్యపెట్టే విధానంలో ప్రతి పేదవానికి పట్టా ఇస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాం. కానీ జరుగుతుండేది వేరే. గతంలో ఏదైతే పట్టాలు ఇచ్చినామో ఆ పట్టాలని మళ్లీ మేము క్యాన్సిల్ చేస్తున్నాము. ఇవి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నాం. ప్రజలకు ఇవ్వడంలా, ఇడ పేదవాళ్ళకి ఇవ్వడంలా. గతంలో ఇచ్చిన పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటుంది. ఇది ఎట్లా ఉందంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసేట్టుంది. గత ప్రభుత్వాలు ఇవన్నీ ప్రజలకు మేలు చేసిపోతే గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది. ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా తండ్రి గారు బుడ్డా వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఇచ్చే డబ్బు చాలకపోతే ఇంకా ఆ రోజు మా తండ్రి గారు సొంతంగా డబ్బు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ కార్యక్రమాలను ఈ రోజు పద్ధతిగా చేయకుండా, ఒకవేళ ఇంకా పేదవాళ్ళకు పట్టాలు ఇవ్వాలనుకుంటే పొలం కొనండి. ఇంకా ఈ రోజు ఉండొచ్చు, ఎవరైనా ఇంటి స్థలాలు లేని వాళ్ళు ఉండొచ్చు, పొలాలు కొనండి. పొలాలు మాత్రం కొనరంట. క్లియర్ కట్ గా పేపర్లలో వాళ్ళ టీవీలలో మాత్రం ప్రకటించుకుంటున్నారు గొప్పగా. కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ఒక సెంటు భూమి కొన్న దాఖలాలు లేదు. నేను కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో అందరితో మాట్లాడినప్పుడు మీరు ఏమైనా పొలాలు కొంటున్నారంటే ఒక్క సెంటు కూడా మేము భూమి కొనడం లేదు. ఎక్కడన్నా ప్రభుత్వ భూములు ఉంటే చూస్తున్నాము, లేదా ఈ గతంలో ఇచ్చిన పట్టాలుంటే అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం. చేసేసి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాం. ఇది వాళ్ళు చేస్తా ఉండేది. ఇప్పుడు ఈ ఆత్మకూరు మండలంలో కానీ నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం ఏంటి? ఇప్పుడు భూముల రేట్లు పెరిగిపోయినాయి. గతంలో ఇచ్చిన పట్టాలు, ఈ పట్టాను ఈ రోజు కృష్ణాపురం గ్రామంలో ఇష్యూ మొదలైంది. ఇది అన్ని చోట్ల ఉంది ఈ రకంగానే. ఇప్పుడు ఈ గ్రామంలో దాదాపు 7.5 ఎకరా 8 ఎకరాల స్థలం గతంలో ఇచ్చి ఈ పొలాన్ని, ఈ పట్టాలు ఇచ్చిన ఈ పొలాన్ని మరి పక్కన అమలాపురం గ్రామానికి చెందిన వాళ్లకు, అలాగే ఈ గ్రామం పక్కన ఉన్న వెంకటాపురం చెందిన గ్రామంలో ఉన్న వాళ్లకు ఎవరైతే అక్కడ లబ్దిదారులు ఉన్నారో ఆ 3 గ్రామాలకు కలిపి ఈ గ్రామంలో ఇస్తారు. మరి ఈ గ్రామంలో జనం ఏమైనా చచ్చిపోయినారా? ఉన్నారు కదా. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా. వెంకటాపురం గ్రామంలో మీరు పొలం కొని ఇవ్వండి, అమలాపురంలో కొని ఇవ్వండి. అట్లాగే సిద్దపల్లిలో క్లస్టర్ చేసి, అంటే ఒక క్లస్టర్స్ చేస్తా ఉన్నారు వీళ్ళు. గ్రామంకి యూనిట్ కి తీసుకోవడం లేదు. 3-4 గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ చేసి, ఎక్కడైతే ఆ గ్రామాలలో గతంలో ఎక్కువ పొలాలు కొని పట్టాలు ఇచ్చినారో, ఆర్థిక ఇబ్బందులతో పేదవాళ్ళు కదా అందరూ ఇల్లు కట్టుకోలేకపోయిండొచ్చు. గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అనేక మందికి ఎన్నో ఇల్లు తీసుకొచ్చాము. కట్టుకోండి అని చెప్పాము. మీరు ఇచ్చే డబ్బులు కూడా సరిపోవడం లేదు, మేము కట్టుకోలేమంటే మళ్లీ పెంచడం కూడా జరిగింది. ₹1,50,000 ఎస్సీ ఎస్టీలకు 2.5 లక్షలు చేశాము. అయినా కట్టుకోలేమనైనా బీదోళ్ళం మేము చెప్పేసి. ఎందుకంటే ఇదంతా వర్షాధారిత ప్రాంతము, వర్షం పడితే పంటలు పండాలో లేదంటే లేదు. ఇప్పుడు సిద్ధాపురం ఆ రోజు చేశాం కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో కొంతవరకు ఈ రోజు పంటలు పండించుకునే పరిస్థితి ఉంది. అంతేగాని మిగతా అన్ని గ్రామాలలో లేదు కదా పరిస్థితి. ఈరోజు ఇది చాలా అన్యాయము. ఇందాక నేను అందరినీ కూడా అడిగాను, ఇది దౌర్జన్యం చేస్తారు వీళ్ళు.
ఎందుకంటే ప్రభుత్వం మాది ఉందని చెప్పేసి పేదవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ పట్టాల విషయమే కాదు, పెన్షన్ల విషయం, రేషన్ కార్డుల విషయాలు, ప్రతిదీ. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు, ఆ పెన్షన్ వస్తే బతకాలా, వాళ్ళకి ఎకరాల భూములు ఉన్నాయని చెప్పేసి వస్తా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పేసి వస్తా ఉంది. లేదంటే నీ కార్లు ఉన్నాయని వస్తుంది, తినడానికి తిండి లేదు వానికి, నీకు కారు ఉంది, నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు. లేదంటే నీ కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటింది. అన్ని తప్పుడు తడకలు. ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో గ్రామాలలో, ఈ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీళ్ళు ఇల్లు ఏమి తిరగడం లేదు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏమి జరగడం లేదు. ఇక్కడ ఆయన చెప్పింది ఏంది, గ్రామ వాలంటీర్ ఇల్లు తిరిగి ఎవరికి ఇబ్బంది ఉంది ఆ ఇబ్బందులు కనుక్కొని ప్రభుత్వానికి పంపండి, వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పేసి ఆయనేమో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాస్తవానికి జరుగుతూ ఉండేది ఇది బయటికి చెప్తా ఉన్నారు. లోపల ముఖ్యమంత్రి స్థాయి నుంచే క్లియర్ గా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరూ కూడబలుపుకొని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ బెనిఫిట్స్ రావాలి, మిగతా పేదవాళ్లకు రాగు. అడుగుతా ఉన్నా నేను ఈ రోజు. వీళ్ళకి ఇంకా ఎన్ని సీట్లు కావాలో, ఎంత మెజార్టీ కావాలో కూడా అర్థం కావడం. ఎన్నో మంచి పనులు చేశాం ఈ నియోజకవర్గం. గత 40 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రతి గ్రామంలో చేసినాం. అయినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పాపం ఆయన ముద్దులు పెట్టుకునేసరికో, లేకపోతే చెంపలు ఉద్దేసరికో, పాపం రోడ్ల పట్టుకొని తిరుగుతున్నాడు, తండ్రి లేని పిల్లోడనో, ఒకసారి ఆయనకు అవకాశం ఇద్దాం, చూద్దాం. తెలుగుదేశం పార్టీ బాగానే చేసింది, పసుపు కుంకుమ ఇచ్చింది, పెన్షన్లు ఇచ్చింది, రోడ్లు వేసినారు, ఆయకట్టు రోడ్లు వేసినారు, పొలాలకు రస్తాలు వేసినాం, నీళ్లు ఇచ్చినాం, ఎన్ని చేసినా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి చూద్దాం, పాపం తండ్రి లేని పిల్లోడు అని చెప్పేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు. 38,000 ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేరు. ఇటువంటి గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఈ ఒక్క కృష్ణాపురం గ్రామం దాదాపు 3.5-4 కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ. నేనేం బాధపడ్డంలా. ఇంత మెజార్టీ ఇచ్చిన గ్రామాలు, నియోజకవర్గాలు, ఇన్ని సీట్లు తీసుకొని కూడా మీకు తృప్తి లేదంటే ఏం చేయాలో అర్థం కావడంలా. ఏమైనా రిగ్గింగ్లు చేసి ఓట్లు లేకుండా, ప్రజలు ఓట్లు లేకుండా, ప్రజలను బయట నిలబెట్టి ఏమైనా రిగ్గింగ్లు వేసి 100% మాకు ఓట్లు అన్నీ అని అనిపించుకోలేము. మంచి చేస్తే వేస్తారు. ఒకసారి నీకు సానుభూతితో నీకు ఓటేసినారు, ఒకసారి నువ్వు రావాలా, చూడాలా నీ పరిపాలన అని సానుభూతితో నీకు ఓట్లు వేసినారు. ఈ రోజు నువ్వేం చేయాలా? ముఖ్యమంత్రి గాని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు గాని ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించినారు. తెలుగుదేశం పార్టీ అన్ని మంచి పనులు చేసినా మాకు అధికారం ఇచ్చినారు. ఇంకా ప్రజలకు దగ్గరుండి ఇంకా మంచి పరిపాలన చేయాలి. అట్లా కాకుండా ఈ రోజు వాళ్ళ కడుపులు కొట్టే పని చేస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఎందుకే ఇప్పుడు కూడా ఈ లబ్దిదారులను, గ్రామస్తులను అందరినీ కూడా అడుగుతా ఉన్నా. అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు. ఈ పట్టాలు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేయడానికి కూడా అవకాశం ఉంది. మీరు ధైర్యంగా నిలబడాలి, పోరాడాలా. మేము అడుగుతుండేది ఒకటే, మీరు పట్టాలు ఇచ్చేదాన్ని ఎవ్వరు కాదనడంలా. పొలం కొనివ్వండి, పొలాలు కొనండి. ఏం ఆ రోజన్నీ యాత్రలు తిరిగేటప్పుడు మీటింగ్లలో ఇష్టానుసారంగా ప్రామిసులు చేశారు కదా, మళ్ళీ ఏమైనా ఈరోజు? మళ్ళీ ఆ రోజు తెలీదా? ఈ రోజు మాట్లాడితే డబ్బు లేదంటారు, మళ్ళీ ఆ రోజు తెలీదా? రేపు గెలుస్తే ముఖ్యమంత్రి అవుతావు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా మీకు? తెలుసు. ఆ రోజు డ్రామాలు, ప్రజలు పాపం అమాయకులు, ఏది చెప్తే నమ్మేస్తారు, వాస్తవాలన్నీ వాళ్ళకి తెలియదు. ఈరోజు తెలుసుకుంటా ఉన్నారు. ఎంత అన్యాయం చేస్తున్నారో ఎక్కినాల నుంచి. 8 నెలలు కాలేదు, మళ్ళా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, 6 నెలల్లో మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలా, అంత మంచి పరిపాలన చేస్తానని చెప్పేసి. ఇప్పుడు నీ ఫోటో పెట్టుకోవడం వదిలిపెట్టి మీ నాయన ఫోటో కూడా తీసేసి పరిస్థితికి వచ్చారు. ఈ ఫోటో పెట్టుకుంటారో పెట్టుకునే ప్రసక్తే లేదు. మీ తండ్రి గారు ఫోటోను కూడా తొలగించే పరిస్థితికి వస్తున్నారు జనం. ఈరోజు నువ్వు చేస్తున్న పరిపాలన, లోకల్ గా మీ ఎమ్మెల్యేలు చేస్తున్న పరిపాలన, మీ నాయకులు చేస్తున్న పరిపాలన దరిద్రంగా తయారైపోయింది. వాస్తవానికి 1 సంవత్సరం రోజులు గమ్మునుందాం అనుకున్నాం. వాళ్ళ పరిపాలన చూడని ప్రజలు తెలుసుకోవాలి కదా. వాళ్ళు కూడా ఎవరెట్లా పరిపాలించారు, గతంలో మేము ఎట్లా పరిపాలించాం, ఈ రోజు వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు, బ్రహ్మాండంగా మెజార్టీలు ఇచ్చారు ప్రజలు. వాళ్ళ పరిపాలన చూడాలనుకున్నాం, కానీ అరాచకమైంది. పేదవాడిని పుట్టగొట్టే పరిస్థితికి వస్తా ఉన్నాం. అందుకే వీళ్ళ తరఫున ఉండి పోరాడతాం. తొందరలోనే 3-4 రోజుల్లోనే కలెక్టర్ దగ్గరికి అందరిని కూడా పిలుచుకొని పోతాం. న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మళ్ళీ చెప్తున్నా తల్లి.